కర్ణాటకలో ఎప్పుడైతే బుజ్జగింపు రాజకీయాలు జరిగినాయో బంగ్లాదేశ్ నుండి అక్కడికి వచ్చినటువంటి స్థిరపడ్డటువంటి వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు 40% అయినటువంటి ప్రదేశంలో జై బంగ్లా నినాదాలు ఇచ్చారు. ఆక్రమణలు చేసుకున్నటువంటి వాళ్ళు. దీంతో స్థానికులకు మండింది. భారత్ మాతాకి జై అని స్థానికులు నినాదాలు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. 40 సంవత్సరాల నుంచి 40% ప్రజలు వాళ్ళు చేరేటప్పటికీ తలెత్తినటువంటి ఈ పరిణామం క్రమంగా బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఇది పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు, ఏమిటి ఈ వ్యవహార శైలి అన్నటువంటిది. క్రమంగా పబ్లిక్లో అయితే ఆలోచన మారింది. నినాదాలని కూడా నేరుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్కి అనుకూల నినాదాలు చేసే వాళ్ళని ಶ್ರೀನಿವಾಸ್ಜಿ ತುಂಬಾ ಖುಷಿ ಪಟ್ಕೊಂಡು ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. कैसा है भाभी, अच्छा लग रहा है क्या? जेसीबी वाला भारत माता की बोलो, भारत माता की ಅಂತಂದ್ರೆ జై శ్రీరామ్. ఇది జై బంగ్లా నినాదాలకు ప్రతిగా జై శ్రీరామ్ నినాదాలతో రివర్స్ అవుతున్నారు పబ్లిక్.